నన్ను ఏదో సంబరాల రాంబాబు అన్నారు. నేను సంబరాల రాంబాబునే అని చెబుతున్నాను. ఏముంది దానిలో? సంక్రాంతికి సంబరాల రాంబాబునే, దానిలో అనుమానం ఏముంది? సంక్రాంతికి సంబరాల రాంబాబుని, సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని. ఆ వ్యత్యాసాన్ని గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారం నా క్యారెక్టర్ పెట్టి కించపరచాలని ప్రయత్నం చేశారు. నేనేం కించపరిస్తే కించపరేవాడిని కాదు. నాకు చాలా అనుభవం ఉంది, చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాను, దేన్నైనా స్వీకరిస్తాను, విమర్శను స్వీకరిస్తాను, విమర్శకు తగు విమర్శ, ప్రతి విమర్శ చేస్తాను. నాకు అలవాటు. ఎన్ని పాటలు కొత్తగా ట్యూన్ చేశారు? ఈ ఒక్క పాటే ఎన్నికలు ఇంకా 4-5 పాటలు వస్తాయి. ఇది ఒకటే సెటైరికల్ పాట. దానికి డ్యాన్స్ చేశాను కదా, చూసారా? బాగుందా? నేను ట్రైన్ అయ్యాను అనుకున్నారా? నేను ఎక్కడ ట్రైన్ అవ్వాలా? వన్స్ మోర్ అన్నా ఈ వయసులో మళ్ళీ వన్స్ మోర్ చేసే అవకాశం లేదు. అలుపు వచ్చి సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు తగలబెడుతున్నారు. వాళ్ళిద్దరిని తగలబెడతారు.